ఆడపిల్ల ప్రథమ రజస్వల అయినప్పుడు ఏ వారం మంచిదో, ఏ నక్షత్రం మంచిదో, ఏ తిథి మంచిదో, ఏ రంగు వస్త్రములలో అయితే మంచిదో, ఒకవేళ చెడు నక్షత్రం, చెడు తిథి, చెడు వారం, చెడు రంగు వస్త్రములలో అయితే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. వారములు గురువారం, శుక్రవారములు మంచివి, సోమ బుధవారాలు సామాన్యమైనవి, ఆది మంగళ శనివారములు దోషమైనవి. శాంతి చేయించుకోవలెను. తిథులు తృతీయ, పంచమి, సప్తమి, దశమి, ఏకాదశి, త్రయోదశి, పూర్ణిమలు మంచివి. మిగిలిన తిథులలో పుష్పవతి అయిన శాంతి జరిపించుకొనవలెను. నక్షత్రములు అశ్విని, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పుష్యమి, ఉత్తరాత్రయం. ఉత్తరాత్రయం అనగా ఉత్తర ఫల్గుని, ఉత్తరాషాఢ, ఉత్తరాభాద్ర నక్షత్రాలు. చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, మూల, శ్రవణం, ధనిష్ట, శతభిషం, రేవతి ఈ నక్షత్రముల యందు దోషము లేదు. మిగతా ఏ నక్షత్రములైనా దోషము. శాంతి జరిపించుకొనవలెను. సమయములు ప్రాతకాలమందు, ఉదయమందు, మధ్యాహ్నమందు అయిన సిరి సంపదలు, సంతాన వృద్ధి, దైవభక్తి యుండును. సాయంత్రమందు, సంధ్యా సమయమందు, అర్ధరాత్రి యందు మంచిది కాదు. వస్త్రములు చిరుగులు లేనివి, శుభ్రమైనవి, తెల్లని బట్టలు ధరించినప్పుడైనా మంచిది. నల్లని వస్త్రములు, రంగు వస్త్రములు కట్టుకొన్నప్పుడు మంచిది కాదు. ప్రథమ రజస్వల సూర్య చంద్ర గ్రహణముల సమయమందు, సంక్రాంతి రోజున, సంధ్యా సమయమందు, నిద్రా సమయమందు, అర్ధరాత్రి యందు మంచివి కాని తిథి, వార, నక్షత్ర, లగ్న, వర్ష, దుర్ముహూర్త సమయమందు మంచిది కాదు. తగిన శాంతులు జరిపించుకొనవలెను. దోష పరిహారములు శాంతి శుద్ధి స్నానమైన తరువాత జన్మ నక్షత్రమునకు జపము, నవగ్రహములకు దానములు, అమ్మవారికి కుంకుమ పూజ, యథాశక్తిగా బ్రాహ్మణులకు దానములు, అన్నశాంతి జరిగించవలెను. మీకు ఇంకా ఏమన్నా విషయాలు తెలుసుకోవాలి అంటే కామెంట్ బాక్స్లో తెలపండి. నేను ఆ వీడియోస్ పెట్టడానికి ప్రయత్నిస్తాను. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్